ఇవన్నీ యుద్ధంలో జరిగేటప్పుడు ఎలా వెపన్స్ యూజ్ చేస్తారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఐఎన్ఎస్ తబార్ స్టెల్తీ బ్రిడ్జ్, ఐఎన్ఎస్ విక్రాంత్, గాయస్. అండ్ ఇటుపక్క చూసుకున్నట్టయితే ఆనాటి కాలంలో ఉండేటటువంటి శిల్పరాలు అనమాట ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇటు సైడ్ మొత్తం శిల్పరాలు ఉన్నాయి. ఈ శిల్పరాలు చూసుకుంటూ ఇప్పుడు మనం అవి ఎప్పటివి అనేది కూడా అక్కడే మెన్షన్ చేశారు. మొత్తం ఇవన్నీ ఇలా చూసుకుంటూ వద్దాం. సో గాయస్, ఇక్కడ ఇది ఫైరింగ్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజిల్ ఫైరింగ్, సర్ఫేస్ టు సర్ఫేస్ మిజిల్ ఫైరింగ్. సో గాయస్, చాలా అంటే చాలా ప్రౌడ్గా మనం ఫీల్ అవ్వాలి. ఎందుకంటే షిప్స్ ఇన్ ఫార్మేషన్, షిప్స్ ఈ విధంగా అవుతాయి. నిజంగా ఒక ఆర్మీ నావీ ఎలా ఉన్నది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. గాయస్, ఇది పార్ట్ 1, 2, 3గా రావచ్చు డెఫినెట్గా. మీరు డోంట్ వరీ. మ్యారిన్ కమాండర్స్ వాటర్లో ఉన్నప్పుడు ఎలా ఫైర్ చేస్తారు, మ్యారిన్ కమాండర్స్. రీప్లేస్మెంట్ ఆఫ్ ఇదేమొచ్చి రీప్లేస్మెంట్ ఆఫ్ సబ్మెరైన్. అండ్ ఈ పక్క చూసుకున్నట్టయితే ఇటు యుద్ధంలో వాడేటటువంటి అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి మిజైల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ మిజైల్ అదే టార్పిడోస్ అంటారు. ఆ టార్పిడోస్ గురించి మనం మొత్తం చూపిస్తాను. ఒక యుద్ధంలో జరిగేటటువంటి యాక్టివిటీస్ అన్నీ మొత్తం ఇక్కడే ఉన్నాయి. చాలా అంటే చాలా గాయస్, నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ మ్యూజియం అయితే. ఈ మ్యూజియంకి వచ్చి నేను చాలా అంటే చాలా విషయాలు నేర్చుకున్నాను. సో నేర్చుకుంటున్నాను అండ్ చూస్తున్నా కదా ప్రజెంట్. సో గాయస్, మీరు కూడా ఇక్కడికి వచ్చి మీరు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వైజాగ్ వచ్చి ఆర్కే బీచ్లో ఉన్నటువంటి విశాఖ మ్యూజియంకి వచ్చి మీరు విజిట్ అవ్వండి. ఒక ఇండియా ఏం వాడుతుంది, ఏం యూజ్ చేస్తుంది, మొత్తం ఆర్మీలో నేవీలో అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇవేమేమి అనేది నాకు కూడా తెలియదు పేర్లు. ఇక్కడ డెప్త్ చార్జ్, ఇదేమొచ్చి డెప్త్ చార్జ్. చినుకులు పడుతున్నాయి కాబట్టి పేర్లు కొంచెం కనబడకపోవచ్చు నౌకల ద్వారా. అండ్ ప్రొపెల్లర్, డాల్ఫిన్ లైట్, ఏడియం రాల్టీ,
గ్రౌండ్ మైన్. దీన్నే టార్పిడోస్ అంటారు. హెవీ టార్పిడోస్లో ఇది ఒకటి. గైస్ ఇప్పటి వరకు ఆర్మీలో ఉన్నటువంటి అవన్నీ చూసుకుంటూ వచ్చాం. ఇప్పుడు శిల్పాలు చూద్దాం. ఆనాటి పూర్వం కాలంలో రాయి శిల్పాలు అన్నీ ఉండేవి కదా, అవి ఎలా తయారు చేసాయి, ఎవరు చేశారు, ఏ శతాబ్దం అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం ఇవన్నీ చూపిస్తాను. ఇది విష్ణు 19వ శతాబ్దం తమిళ శిలా శాసనం. నంది విగ్రహం 19వ శతాబ్దం. డిస్ట్రిక్ట్ మ్యూజియం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ మ్యూజియం. గాయస్ ఇక్కడే ఉన్నాయి అన్ని పురాతనమైన వస్తువులు. సముద్రపు చరిత్ర. మనం స్టార్టింగ్ చూడగానే లాంగి అని అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఆనాటి పూర్వీకులు రాజకాలంలో ఏం జరిగింది అనేది మొత్తం ఇక్కడ మెన్షన్ చేస్తారు.